అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పసుపులెట్టి భారతి. ఈరోజు టమాటా రైస్ అనేది చేస్తానండి. 6 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక అరవాళ్ళ ముక్క మిక్సీకి వేసుకున్నానండి. పెనం పెట్టి స్టవ్ వెలిగించి పెనం పెట్టేసి తర్వాత నూనె అనేది పోసుకున్నానండి. పోసుకున్న తర్వాత ఆవాలు వేసుకున్నాను. ఆవాలు వేగిన తర్వాత శనగకాయ పప్పు అనేది వేసుకున్నానండి. వేసుకొని దీంట్లోనే కొంచెం ఒక 5 జీడిపప్పులు ఉంటాయండి వేసాను. వేసేసిన తర్వాత పచ్చిమిరపకాయలు పొడువుగా తడుగుకుని అది కూడా వేసానండి. ఆ తర్వాత గుప్పడంతా పుదీనా ఒలిచేసి పెట్టుకున్నానండి రెడీగా. అది కూడా వేసి వాడ్చాను. దీంట్లోనే కాసంత పసుపు వేసేసానండి. వేసేసిన తర్వాత బాగా వేయించుకోవాలండి. వేయించుకునేసిన తర్వాత టమాటా ప్యూర్ అనేది మనం మిక్సీ కొట్టుకొచ్చుకున్నాం కదండి, అది అందులో పోసేసి అలాగే కొద్దిగా ఒక అర గ్లాస్ వాటర్ ఆ మిక్సీ గిన్నెలన్నీ పోసుకొని కూడా తిప్పి పోసుకునేసినానండి. పోసుకున్న తర్వాత గరిటెతో అటా వేసేసి ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఈ టమాటా పూరికి రైస్కి ఎంత సరిపోతుందో అంతే కరెక్ట్గా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా వేగాలండి. దీంట్లోనే గరం మసాలా అనేది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసానండి. నూనె కాస్తంత ప్యూర్ అనేది తగ్గి దగ్గర పడేంత నూనె అనేది కొద్దిగా తేలేంత వరకు అలా డీప్ ఫ్రై చేస్తూనే ఉండాలండి. ఎందుకంటే మనకంతా కొద్దిగా వాటర్ పోసాం కదండి, అందుకనేసి. ఇప్పుడు అది ఆరిన తర్వాత అన్నం ఉడకపెట్టుకున్నానండి ముందుగానే. ఆ టమాటా పూరీలు అనేది కొంచెం వేసేసి బాగా కలిపేసి ఈరోజు అమ్మవారికి టమాటా రైస్ అనేది చేశానండి. ఇదే ఈరోజు నైవేద్యం. ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకోకపోతే చేసుకోవచ్చు కదా. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. ఉంటానండి. బాయ్.